Deputy CM Sri Pawan Kalyan Garu and Education Minister Nara Lokesh Garu. First, I would like to invite Government Junior College Principal Madam Srimati Meenakshi Madam Garu onto the dais, please. Next, I would like to invite you Sri Venkata Shivudi Yadav Sir, Jilla TDP Party Adhyakshulu Garu. Please come on to the dais, sir. I would like to invite Sri Gumanuru Ishwar Sir, Sri Gumanuru Jairam Garu. I would like to invite MK Chowdhury Sir, Town Convener and President Sir, please come on. అన్ని పూలదండతో ఆహ్వానించగా కోరుచున్నాము. సన్మానించాలి మా ఆహ్వానం కాదు. శ్రీ ఎంకే చౌదరి సార్ గారికి లైబ్రరీ సార్ సత్కరించవలసిందిగా కోరుచున్నాను. జక్కల్ చెరువు ప్రతాప్ సారికి మా కన్న తల్లికి మంగళహారతులు, మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళహారతులు, కడుపులో బంగా కర్ణవులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లి. చాలా ఇబ్బంది పడతారు, అక్కడంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ రోడ్డు మీద కొంచెం మీరు శ్రద్ధ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని సభాపూర్వకంగా నేను కోరుతున్నాను సార్. ఇంకొక విషయం ఏమంటే మాకు ఒక ఆడిటోరియం కూడా కావాలని అడుగుతున్నాం సార్. ఎందుకంటే పిల్లలు ఏదైనా జరుపుకోవాలన్నా ఏం చేయాలన్నా మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఖచ్చితంగా షామియానా తెచ్చుకోవాల్సిందే. మేము అన్ని కాలేజీలలో ఆడిటోరియంస్ ఉన్నాయి కాబట్టి మీరు దయ ఉంచి
మాకు ఏమన్నా సహాయం చేయగలరేమో మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇంకొక విషయం ఏమంటే హ్యాండ్ వాష్ కూడా లేదు సార్. నాడు నేడులో మనకు అమౌంట్ లేకపోయింది కాబట్టి అదొక్కటి మేము ఫుల్ఫిల్ చేయలేకపోయినాం సార్. దాన్ని కూడా ఏమన్నా మీరు చేయగలిగితే చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మార్నింగ్ మేము ఇక్కడ వర్క్ చేసుకుంటా ఉంటే ఖలీల్ అనే వ్యక్తి టీడీపీ లీడర్, టీడీపీ వార్డ్ ఇన్ఛార్జ్, ఆయన ఎక్కడున్నారో తెలియదు, నాకు కనిపించట్లేదు. ఇక్కడే ఉన్నారా? పాపము వచ్చి నిజంగా అంత పర్సూ చేసి వెళ్ళినారు. నాకు అన్ని కొన్ని సజెషన్స్ ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అలాగే వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాలని కూడా జరిగాయి. మా మేడం వాళ్ళందరూ బాగా చూసారు. అంటే మేము బాగా మధ్యాహ్నం లంచ్ చేసి బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవుతాము. మధ్యాహ్నం భోజనం మాకు ఉండాలి. థ్యాంక్ యూ అందరికీ. యువకులు చదువులు వదిలి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులవుతున్నారు. ఒక్కసారి దీనికి బానిసైన తర్వాత దీనిని సంపాదించడానికి ఎంతటి ఆకృత్యాలు నేరాలు చేయడానికైనా వెనుకాడరు. డ్రగ్స్ ప్రధానంగా నేరుగా మెదడు పైన, కేంద్ర నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపుతాయి. ఇది డ్రగ్స్ వల్ల తలెత్తే తక్షణ దుష్ప్రభావం. ఇది వాడే కొద్దీ శరీరంలో ఇతర వ్యవస్థల పైన దారుణమైన దుష్ప్రభావాలు చూపుతాయి. చివరికి పార్లమెంట్ అధ్యక్షుడు మన వెంకట శివన్న గారికి, అదేవిధంగా మన గుంట భోజనం అనేది విద్యార్థులకి, కాలేజ్ విద్యార్థులకి ఎంతో అవసరం. మనం నియోజకవర్గంలో ఉన్న ఈ గుత్తి మండలంలో పల్లెటూరు నుంచి ఎక్కువ వస్తుంటాం అనుకుంటాను. నా దగ్గర పల్లెటూరు నుండి వచ్చేవాళ్ళు మన తల్లిదండ్రులు పొలం పనులకి అలవాటు పడి పొలం పనులకు పెద్దలు లేసనే పోతుంటారు. మన క్యారియర్ కట్టేయాలన్నా వాళ్ళకి పని పెట్టినట్లే మనము. అందుకోసము మనం పొద్దున్న ఉండింది తిని మధ్యాహ్నం చూసుకుందాంలే ఆ టైం కని చెప్పి మనం అయిపోయిన తర్వాత జయరామన్న ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎస్కేపీ కాలేజ్ గుంటకల్లో జూనియర్ కాలేజ్ విజిట్ పోయినప్పుడు అక్కడ ఉన్న పల్లెటూరు పిల్లలంతా కలిసి అన్నా మాకు చాలా ఇబ్బందికరంగా ఉందంటే 4 నెలల ముందే మధ్యాహ్నం భోజనం పథకాన్ని ఒక జూనియర్ కాలేజీలో మన గుమ్మనూరు జయరామన్న ఎస్కేపీ కాలేజీలో చేపట్టడం జరిగిందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీ అందరినీ ఆలోచించి అదే విధంగా ఇక్కడ హాస్టల్లో చదువుతున్న పిల్లలే కాదు, ఇక్కడ పల్లెటూరు నుండి వస్తున్న పిల్లలు కూడా చదువుకొని బాగుండాలంటే మధ్యాహ్నం భోజనం ఖచ్చితంగా పెట్టాలా కాలేజీ స్టూడెంట్స్ కూడా అని చెప్పి మంచి నిర్ణయం తీసుకున్న మన లోకేష్ అన్నకి, చంద్రబాబు నాయుడు సార్ గారికి మన మండలం తరఫున మన నియోజకవర్గ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అమ్మాయిలకి ముఖ్యంగా చెప్పాల్సింది ఒక్కటే, డ్రగ్స్ కన్నా మారక ద్రవ్యాల కన్నా ముఖ్యంగా మోస్ట్ డేంజర్ ఏంటి ఏం చెప్పండి? ఇన్స్టాగ్రామ్. డ్రగ్స్ కన్నా మాదక ద్రవ్యాల కన్నా మోస్ట్ డేంజర్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్. మనకి ఎంతమందికి ఉంది ఇన్స్టాగ్రామ్? అమ్మా తల్లి ఒక్కటే చెప్తాను నేను, ఒక ఆడపిల్ల తండ్రిగా మీకు అన్నగా చెప్తా. ఏం చెప్తానంటే, ఒకటి మన పల్లెటూరు నుండి వచ్చే వాళ్ళైతేనే ముందు, ఇక టౌన్ లో ఉండి వచ్చే వాళ్ళైతేనే ఉంది, అందరికీ ఒకే ఒక చెప్తా. ఒక అన్నగా భావించి నా మాట మీరు అర్థం చేసుకుని మీ తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చే విధంగా మీరు నడుచుకోవాలనేది నా కోరిక. ఏంటంటే కొంతమంది పోకరి నా కొడుకులు ఏమి పని ఉండదు వాళ్ళకి. ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ ఫోటోలకి యాడ్ చేసి వాళ్ళు ఒక హీరోల మాదిరి పోజులు ఇచ్చి వాళ్ళు చేసే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో మీరు అంతా లైక్ చేసి మీ ఇంట్లో తల్లిదండ్రులకు ఒక ఘోష అనేది మీరు ఏర్పాటు చేస్తారు ఆ నాయనలు. అలాంటివన్నీ ఎవరు నమ్మద్దు అని చెప్పి నేను ఈరోజు మీకు చెప్తున్నా. పోకరి నాయన ఏం చేస్తారు, అది చూపించి ఇది చూపించి ట్రాప్ చేస్తారు.
ఆ నాయలు బతుకులే బజార్లో ఉంటాయి. అలాంటి బతికే నాయలకి మీరు డ్రాప్ కాకూడదు అనేది ఒక అమ్మగా మీకు భావించి నేను ఈరోజు ఈ సభలో ముసుగులో తెలియజేసుకుంటున్నా. ఉంచుకున్నారు ఆ విద్యార్థులంటే ఒక్కటే అర్థం చేసుకోండి మీరంతా. ఆ నలుగురే కావాల్సింది మీరందరూ ఆ స్థానానికి ఎందుకు రాకూడదు అని చెప్పి నేను ఈరోజు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. అంటే మనం ఏదైనా కూడా మన స్టేజ్ పైన ఈ పేర్లు చదివి డొక్క సీతమ్మ ఒక సోషల్ వర్కర్ తన పేరు పెట్టి ఈరోజు మనకి ఇంత మంచి ప్రోగ్రాంకి స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటి సీఎం మనకు దొరకడం మనకు చాలా అదృష్టం. కాబట్టి మనం ఈరోజు ఆయనకి ఒక చిన్న థ్యాంక్ యూ చెప్పాలని కోరుకుంటున్నాను అందరూ. తర్వాత నా చెల్లెలు చెప్పారు, ఒక క్యారియర్ లేకపోతే అంటే సరిగ్గా తినకపోతే కళ్ళు తిరిగేది అని. ఇంట్లో అమ్మ ఒక్కరోజు తన హెల్త్ బాగాలేకపోతే క్యారేజ్ చేయలేకపోతే మనకు ఎంత కష్టం అనిపిస్తుందో మీ అందరికి తెలుసు. అలాంటిది కొంతమంది ఇంట్లో ఒక అమ్మ ఒక నాన్న లేని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని మన సీఎం సారు ఈరోజు మధ్యాహ్న పథకం భోజన పథకం అని చెప్పి ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఎంతో అదృష్టం చేసుకున్నాము. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా, మన గవర్నమెంట్ చేసేవి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. తర్వాత స్కూల్ ప్రిన్సిపల్ గారు కరోనా నుంచి ఒక 70 నుంచి ఒక 80 నుంచి ఒక 150 ఇప్పుడు 250 వరకు తెచ్చారు. చాలా గ్రేట్ మేడం మీరు. తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు. అన్న చెప్పారు ఈరోజు మాకు ఒక మంచి ఛాన్స్ వచ్చింది చెప్పడానికి. ఈ ఇన్స్టాగ్రామ్ సోషల్ నెట్వర్కింగ్లో మీరు ఎక్కువ యాక్టివ్ ఉండద్దండి. ఎందుకంటే దాంట్లో మీరు ఏమైపోతుందంటే ఇది ఒక మీ ఏజ్ మూవీ చూసి ఇదే రియాలిటీ అనుకుంటుంటారు. అది కాదు. కష్టపడి మీ నాన్నలు స్కూల్కి పంపిస్తున్నారు, కష్టపడి టీచర్స్ మీకు చదువు చెప్పిస్తున్నారు. మీరు బాగా చదువుకుంటే ఒక మంచి పొజిషన్లో ఉంటారు, లేదంటే అత్త మామ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాకరీ చేసుకుంటూ ఉంటారు. ఇది మీ చేతిలో ఉంది. ఏ ట్రాప్లో మీరు పడకండి. కాబట్టి మీ అందరికీ ఒక మంచి ఫ్యూచర్ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరంతా బాగా చదువుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నారాయణ గారు, అదేవిధంగా ఈ కళాశాల ప్రిన్సిపాల్ గారు, మా తెలుగుదేశం నాయకులు, విద్యార్థినులు, పత్రికా విలేకరులు, లెక్చరర్స్కు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ అవగాహన తెచ్చుకొని బాలికలకు ఇబ్బందులు ఎక్కడున్నాయి, మన యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి అనే ఉద్దేశంతో అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం పేరే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకముగా నామకరణం చేసి ప్రారంభించడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, ఈ రాష్ట్రంలోనే 1,50,000 పైచులకు విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. అంటే ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పిల్లలు మంచి మార్కులు రావాలి, భవిష్యత్తు ఉండాలి, ఈ రాష్ట్రానికి యువత బాగా ముందుకు రావాలి, ఈ దేశానికి పట్టుకొమ్మలుగా యువత ముందుకు రావాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా పోతే ఈ పథకం పెట్టినందుకు ఖర్చు చేయడం భవిష్యత్తు ఉండాలి, మనకు యువత బాగా ముందుకు పోవాలనే ఉద్దేశంగా ప్రధాన అంశం. అదేవిధంగా పోతే మీ అందరూ ఒక్కసారి మన ముఖ్యమంత్రి వర్యులు అలాగనే
థ్యాంక్ యూ సార్ అందరికీ. ఇకపోతే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, గౌరవనీయులు నారా లోకేష్ గారు అయితేమి విద్యా వ్యవస్థ పట్ల వాళ్ళు చూపే ఇది చూస్తే చాలా సంతోషం వేస్తుంది. ఎంచేతనంటే ఇప్పటికీ జిల్లాలో 1692 స్కూళ్లలో 2,09,000 మంది విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెడుతున్నారు. అలాగే మన ప్రభుత్వము అన్ని ఉచిత విద్య, బుక్స్ ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఎన్నో ఇన్సెంటివ్స్ అంటే స్కాలర్షిప్స్ అయితేమి, ఇంకా ఎన్నో ఇన్సెంటివ్ NMMS ఇవైతేమి ఎన్నో ఇస్తున్నారు. విద్యార్థులందరూ ఈ విషయంలో నేను చెప్పే అప్పీల్ ఒకటే అందరికీ, ఏమంటే తల్లిదండ్రులు కూడా మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎన్నో ఇన్సెంటివ్స్, ఎన్నో ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు, ఎన్నో ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నీ ఇస్తున్నారు. కానీ తల్లిదండ్రులు మన ప్రైవేట్ స్కూళ్ళ మీదకే మొగ్గు చూపుతున్నారు. ఎందుకు అర్థం కావడంలే. అక్కడైతే క్వాలిఫైడ్ టీచర్స్ లేరు, సరైన బిల్డింగ్ ఉండదు, ఏమి ఉండవు, కానీ దానికే మొగ్గు చూపుతున్నారు. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏమంటే మన గవర్నమెంట్ పాఠశాలలో జరిపేయండి. మనకు ఇప్పుడు అందరు క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. లర్నింగ్ అవుట్కమ్స్ పెంచాలంటే మన గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి విద్యార్థులందరూ వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పండి, మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో జరిపేయండి. వారి పురోగతికి నేను ఇది హామీ ఇస్తున్నాను. నేను ముందేనా భయ్ సార్ మీరు కొంచెం ఈ లైన్ లాస్ట్ వరకు కూర్చోవాలంట.